లెట్ మీ గెట్ ఇన్ టు ద వర్డ్ డైరెక్ట్లీ. ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ మచ్, ఎక్కువ మాట్లాడని చెప్పి. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశముకు లేచి పొండి. హల్లెలూయా. ఆయన ఏమిస్తున్నాడంట? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశం ఇస్తున్నాడంట. ఆమేన్. ఇంతకుముందు వాక్యాల్లో కూడా నేను చెప్పాను, వాగ్దాన దేశం అంటే నూతన నిబంధనలో దేవుని వాగ్దానాలతో సమానం. ఇప్పుడు ఏమంటే, లేవండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాల్లో మీరు నడవండి అంటున్నాడు. 2వ వచనం, నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారి పక్షాన ఒక దూతను పంపించి వారి శత్రువులందరినీ తరిమేసి ఆ వాగ్దాన దేశము మీకు వచ్చేలాగా నేను చూస్తాను అంటున్నాడు. ఎందుకు? వారు చేసిన కార్యము బట్టి కాదు. నేను మాట ఇచ్చాను, ఏమని? వాగ్దాన దేశములోకి నిన్ను నడిపిస్తాను. సో మాట ఇచ్చాను కాబట్టి అక్కడ ఎలాంటి ఆజానుబాహులున్నా, అక్కడ ఎలాంటి వ్యతిరేకత ఉన్నా, ఎంత బలమైన వారు ఉన్నా కూడా నా దూత ఒకరిని పంపిస్తాను. అక్కడ నుంచి అన్నీ తీసేసి మీకు ఆ వాగ్దానములో నడిచేలాగా చూస్తుంది అంట. హల్లెలూయా. సో ఈరోజు కూడా వాగ్దానాలు అన్నీ కూడా నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నది ఏంటి? ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకు? ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. మాట తప్పని దేవుడు. వన్స్ హీ హాస్ ప్రామిస్డ్, హీ విల్ నాట్ టేక్ హిస్ వర్డ్ బ్యాక్. If you have received a word from God, He is not taking it back. Not only word, whatever He gives you, He will never take back. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆయన వెనుకకు తీసుకోడు. ఇజ్రాయెల్లో కూడా మాట ఇచ్చాడు వాగ్దాన దేశం అని. కానీ వారు ఏం చేసినా చేయకపోయినా నేను మాట ఇచ్చాను కాబట్టి ఇదిగో నా దూతను పంపిస్తున్నాను, ఆ దేశం ఖచ్చితంగా ఇస్తాను, అది నెరవేరుతుంది, దానికి ఇంకొక అవకాశమే లేదు అంటున్నాడు. వీరందరూ కూడా వాగ్దాన దేశం గురించి చాలా ఎగ్జైట్ అయి ఉన్నారు. వాగ్దానాలు, ఇల్లులు వస్తున్నాయి, కార్స్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, అందరూ ఎగ్జైటెడ్ ఉన్నాడు. కానీ అక్కడ ఒక మోషే ఉన్నాడంట. అది నేనే అని చెప్పాడు. మోషే ఏమంటున్నాడు? తర్వాత 3వ వచనంలో చూడండి, మీరు లోబడనెల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదేమో అని మోషతో చెప్పాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఆఫ్టర్నూన్ క్రౌడ్. ఎవరైతే మధ్యాహ్నాలు వస్తున్నారో మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. వాగ్దానాలు మీకు ఇస్తాను కానీ నేను మీతో రాను అంటున్నాడు. చాలామందికి వాగ్దానాలు వస్తే సరిపోతుంది, అక్కడ దేవుడు ఉన్నాడా లేదో చూడరు. ఆ ప్రార్థనకు జవాబు వస్తే సరిపోతుంది, అక్కడ దేవుడు నాతో ఉన్నాడా, ఆయన సన్నిధి నాతో ఉన్నాడా చూడరు. చాలామంది కూడా అందుకనే ఇప్పుడు మనము ఆన్లైన్లో చూస్తున్నా కూడా వాక్యం ముందర ప్రార్థన చేస్తాను, వాక్యం తర్వాత ప్రార్థన చేస్తారు, దయచేసి వాక్యం వినండి అంటే వినరు. అదే ప్రేయర్ రిక్వెస్ట్, అదే ప్రేయర్ రిక్వెస్ట్, అదే ప్రేయర్ రిక్వెస్ట్. ఏంది? వాగ్దానాల దేశం కావాలి, దేవుడు వస్తున్నాడా లేదా అనేది అవసరం లేదు. నేను రాను, ఆయన వచ్చినా రాకపోయినా దేశాన్ని మాత్రం నీకు ఇస్తా. ఎందుకు? నేను మాట ఇచ్చాను కదా. నేను మాట ఇచ్చినప్పుడు తప్పిపోను. నీకు ఉద్యోగం ఇస్తానా? ఇస్తాను. నీకు వివాహం అవుతుందా? అవుతుంది. నీకు ఏదైనా ప్రామిస్ చేస్తాడా, ఏదైనా ప్రార్థనకు జవాబు ఇస్తానా? ఇస్తాడు. కానీ దేవుడు వస్తున్నాడా? నాయన నువ్వు గృహం ఇచ్చావు కానీ ఆ గృహంలో నువ్వు ఉంటావా? నేను అడిగిన వ్యక్తితో వివాహం చేస్తున్నావు కానీ ఆ వివాహంలో నువ్వు ఉంటావా? సో ఇజ్రాయెల్ ప్రజలందరికీ దేవుడు వస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఏం కావాలి? వాగ్దాన దేశము కావాలి, పాలు తేనెలు ప్రవహించే దేశము కావాలి. సో ఈరోజు వాగ్దానాలు నెరవేరుతాయంటే నెరవేరుతాయి తప్పకుండా. అందుకనే ప్రార్థన అవసరత చాలా ఇంపార్టెంట్ విషయం కాదు అని చెప్తాను. అవి జరిగిపోతాయి. ఆయన మాట ఇచ్చాడు, ఆయన చనిపోయిందే. ఆయన ఏమంటున్నాడు? సొంత కుమారుని ఇచ్చిన నేను ఇంకా ఏదైనా ఇవ్వడానికి ఎందుకు వెనకదీస్తాను? యేసుక్రీస్తునే ఇచ్చిన తర్వాత నీకు ఆ ఉద్యోగం ఇవ్వనా? యేసుక్రీస్తుని ఇచ్చిన తర్వాత ఆ స్వస్థత ఇవ్వనా? యేసుక్రీస్తునే ఇచ్చాక ఆ పిల్లల్ని ఇవ్వనా? ఎందుకు? నేను ఇచ్చాను, మాట ఇచ్చాను కాబట్టి నా మాట నువ్వేం చేసావు అనేది కాదు. నువ్వు ప్రార్థన ఎంత మంచిగా చేసావు, ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చావు, ఎంత మంచిగా వాక్యము చదివావు, దాన్ని బట్టి కాదు. నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరుతాయి. అందుకనే ఆయన వాగ్దానాలన్నీ మన జీవితంలో అవును ఆమేన్ అంటున్నాడు. ఆ వాగ్దానాలన్నీ మీరు చేసినప్పుడు అవును ఆమేన్ అనట్లేదు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఇస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే
ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టే ముందు, ఆ జవాబు పొందుకునే ముందు, ప్రభువా నువ్వు నాతో వస్తున్నావా లేదా? సరే, నీకు వాక్యం అవసరం లేదు, ప్రత్యక్ష జ్ఞానం అవసరం లేదు, అక్కడ కాపర్లను పంపించి రోజుకి 3 సార్లు ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్. 21 రోజులు ఆపకుండా నేను 1 సెషన్, పాస్టర్ బెన్ డస్ 5 సెషన్స్ ఎ డే. 5 ప్రసంగాలు ప్రసంగించాలి ప్రతిరోజు 21 రోజులు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంత కష్టపడి వాక్యము ప్రత్యక్ష జ్ఞానం ఎందుకు బోధించాలి? ఒక ఆయిల్ పట్టుకొని పొద్దున్న సాయంత్రం దాకా వచ్చిన వాళ్ళందరినీ ప్రేయర్ చేసుకుంటే సరిపోదా? ఎందుకంటే వాగ్దానాలు పొందడం ముఖ్యం కాదు, దేవుడు మనతో వస్తున్నాడా, దాని ద్వారా ఇంకా ఏ అనుభవంలోకి తీసుకెళ్తున్నాడో అది ముఖ్యం. సో వాక్యం వినమన్నప్పుడు, వాక్యం వద్దు, మాకు ఏం కావాలి? దేవా నువ్వు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వాగ్దాన దేశం అయితే కావాలి, దూత పంపిస్తావుగా సరిపోతుంది, మాకైతే అన్నీ మంచిగా ఉండేలాగా దూతను పంపించి వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నావు కదా, చాలు, నువ్వు వస్తావా లేదా నాకు అనవసరం అన్నట్టు ఇజ్రాయెల్ ఉంటే, ఇక్కడ మోషే ఆ మాట చెప్పినప్పుడు ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడనూ ఆభరణములు ధరించుకోలేదంట. ఏంటి, ఇంత ప్రామిస్ చేసిన తర్వాత దేవుడు రాడా మాతో అని ఇంకా ఆ రోజు ఏమీ కూడా ధరించుకోలేదు ఆభరణాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ఇజ్రాయెల్తో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలము చేసేదని కనుక మేము ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీద నుండి తీసివేయడని చెప్పమన్నాను. కాబట్టి ఇజ్రాయేలు హోరేబ్ కొండ యొద్దకు తమ ఆభరణములు తీసి వేసిరి. సో దేవుడు రానన్నప్పుడు అందరికీ చాలా బాధేసింది. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎంత చెప్పినా నా మాట మాత్రం వినట్లేదు, ఎన్నిసార్లు నేను చెప్తున్నా నా మాట వినట్లేదు. ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, లోబడని ప్రజలు అంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్, అంటే మెడలు వంచరు అన్నమాట వాళ్ళు, అంటే అస్సలు వినరు, మాట వినట్లేదు, చెప్పే వాక్యం వినట్లేదు, ఎంతగా ఏం బోధించడానికి ట్రై చేస్తున్నానో అది వినట్లేదు. కానీ ఏం చేస్తున్నారు మీరు? వాగ్దానాలు, వాగ్దాన దేశం, వాగ్దానాలు. ఓకే సరే, మీకు వాగ్దానాలే కదా కావాలి, వాగ్దానాలు ఇస్తాను, ప్రేయర్ ఆన్సర్ చేస్తాను, మీకు ఇల్లులు ఇస్తాను, మీకు పెళ్ళిళ్ళు చేస్తాను, మీకు అడిగిన అన్నీ ఇస్తాను, మీరు వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు అన్నప్పుడు వీళ్ళందరూ బాధపడ్డారంట. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న గుడారంలోంచి గో ఇన్ టు ఇంగ్లీష్, తెలుగు వర్స్ 7. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెములకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. సో దేవుడు వెతికినప్పుడు దొరకంది ఒకటి, వెతికినా కూడా కొంతమందికి దొరకడు. ఆయనే వచ్చి అన్నీ ఇస్తున్నా కూడా పొందుకొని వారు ఇంకొక రకం. 2 రకాల ప్రజలు ఉన్నారు. ఇద్దరికి కూడా వారికి దొరకట్లేదు దేవుడి నుంచి. ఎందుకు? ఒకటేమో వారు ఎంత వెతికినా వారు దొరకరు. ఆమోసు 8వ అధ్యాయం, ఐ థింక్ అరౌండ్ 18th verse, he says, మీ కన్యకలు, ద వర్జిన్స్ ఆర్ సర్చింగ్ అని ఉంటుంది. సో వాళ్ళు ఎంత వెతికినా కూడా వాళ్ళకి దొరకట్లేదు. మీకు ఇజ్రాయెళ్ళకైతే నేను ఇక్కడే ఉన్నాను, మీతో నడుస్తున్నాను, నా ఆశ్చర్య కార్యాలు చూపిస్తున్నాను, నా యొక్క ప్రణాళిక తెలియజేయబడుతుంది, మీకు ప్రత్యేకంగా ఉన్నాను, నేను ఇంత దగ్గరగా ఉన్నా కూడా మీరు నాకు లోబడట్లేదు అంటున్నాడు. ఆ దినమందు చక్కని కన్యలు యవనులు దప్పి చేత సొమ్మసిలు, వాళ్ళకి ఉందంట దప్పిక, బయట ఎవరికో ఉంది, వారికి నిజమైన దేవుడు తెలియదు, తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది కొండలెక్కుతున్నారు, కొంతమంది చేతిలో దీపాలు పెట్టుకొని మోకాళ్ళ మీద నడుస్తున్నారంట, కొంతమంది హిమాలయ లాంటి చల్లని ప్రదేశాల్లో గడ్డ కడుతుంది శరీరం, అయినా కూడా తక్కువ వస్త్రాలు వేసుకొని ఆ దేవుడు కనిపించాలి, ఆ నిజం తెలుసుకోవాలని వెతుకుతున్నారంట వాళ్ళందరూ. వాళ్ళకి దొరకట్లేదు. మీకు ఐఎమ్ అవైలబుల్, మీకు ఇంత దగ్గరగా ఉన్నా కూడా మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. అందుకే వాళ్ళు ఏమంటారు, యు ఆర్ స్టిఫ్ నెక్డ్, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ. Acts chapter 7 verse 51, స్టెఫెను, వెన్ స్టీఫెన్ వాజ్ బీయింగ్ స్టోన్డ్, అప్పుడు కూడా అంటాడు ఆయన మాట్లాడినప్పుడు, మీ యొక్క పితరులు వాళ్ళు ఏం చేశారంట, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఏం చెప్తున్నారో అది వినట్లేదు, అస్సలు ఏం చెప్తున్నా వినట్లేదు. సరే, ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సింది ప్రేయర్ రిక్వెస్ట్కి ఆన్సర్. ఐ విల్ గివ్ యూ ప్రేయర్, బట్ లిసన్, దిస్ ఇస్ నాట్ ఫాస్టింగ్ ప్రేయర్, దిస్ ఇస్ 21 days ఆఫ్ గ్లోరీ.
ఆయన ప్రార్థనకు జవాబు మాత్రమే ఇవ్వాలనుకోవట్లేదు, ఇంకొక అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఇంకొక మహిమలోకి సంఘాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ప్రతి దగ్గర ప్రార్థన అవసరతలు పెట్టడం అలవాటైపోయి ఆ జవాబు వస్తేనే ఇంకా 21 days ఆఫ్ అదే గ్లోరీ. అది కాదు గ్లోరీ, అక్కడి నుంచి ఇంకా చాలా ఉంది. వాగ్దాన దేశం ఎంటర్ కావడం కాదు గ్లోరీ, వాగ్దానాలు పొందుకోవడం కాదు గ్లోరీ. వాగ్దానాలు నేను లేకుండా కూడా పొందుకోవచ్చు, దేవుడు లేకుండా కూడా వాగ్దానాల్లో నడవచ్చు. ఆయన దూతతో చేపిస్తాడు కార్యం, ఒక మనిషిని పంపి చేపిస్తాడు కార్యం. వాక్యము ఎవరైనా రికమెండేషన్ పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తే ఎవడో ఒకటి ప్రమోషన్ ఇచ్చేస్తాడు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఆ ఉద్యోగంకి నువ్వు వెళ్ళేది కేవలం ఉద్యోగం చేయడానికి కాదు, అక్కడ దేవుని యొక్క మహిమను నువ్వు కనపరుస్తావంట. ఆ ప్రమోషన్ ఎలాగైనా వస్తుంది, కానీ దేవుడు వచ్చినప్పుడు ఆ ప్రమోషన్ ద్వారా దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నట్లు అక్కడున్న ప్రజలు చూడగలుగుతారు. సో మీకెందుకు ఇవ్వాలి ఆయన వాగ్దానాలకు జవాబు? ఎందుకంటే మీ ద్వారా ఒక మహిమను లోకానికి చూపెట్టాలనుకుంటున్నాడు. ఏదైతే ఈ లోకంలో లేదో, ఏదైతే తన ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడో వారిలో ఒక ప్రత్యేకత ఉంది, అది ఆయన చూపెట్టాలనుకుంటున్నాడు. అయితే వీరికి ఏంటి, వీళ్ళు ఎప్పుడు వినరంట, ఎప్పుడు కూడా ఏంటి మా యొక్క అద్భుతాలు కావాలి. ఉన్నాడు, అద్భుతాలు చేశాడా, ఒక ఎర్ర సముద్రం. కొంతమందికి ఈ దేవుని యొక్క మహిమ చూడాలి అనే తృష్ణ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది హంగర్ ఫ్రమ్ ది ఇన్సైడ్, నో మిరకల్ కెన్ చేంజ్ యూ. స్వస్థత వచ్చిన తర్వాత కూడా సంఘానికి రాని వారు ఉన్నారా? ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వాక్యం వినని వారు ఉన్నారా? ఈ 21 daysలో ప్రేయర్ ఆన్సర్ అయిన తర్వాత మళ్ళీ సండే సర్వీస్కి రాని వాళ్ళు ఉంటారా? కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఐమ్ ఐ టెలింగ్ ద ట్రూత్? ఏం కావాలి? వాగ్దానం కావాలి, ఇంక వెళ్ళిపోవాలి. సరే, అదే కదా, మీరు కూడా వెళ్ళిపోండి, నాకు కూడా మీతో అవసరం లేదు అంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు ఒక అద్భుతం చేయడం ద్వారా ఎవరి జీవితం మారదు. అద్భుతాల ద్వారా మారాలి అంటే అన్ని అద్భుతాలే. ఇంకా వాక్యం అనేది పెట్టాడు దేవుడు. సండే సర్వీస్ రాగానే మొత్తం హీలింగ్ సర్వీస్, డెలివరెన్స్ సర్వీస్ ఇదే. ఒక అద్భుతం ద్వారా ఒక వ్యక్తి మారడు. ఆయన వాక్యములో ఆయనని తెలుసుకున్నప్పుడు. చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి రక్షణ కార్యము జరిగినప్పుడు కూడా, ఈవెన్ డ్యూరింగ్ ద సాల్వేషన్, యూ మైట్ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ an experience or through a miracle that you have observed, but you will only able to walk in that salvation when you know God personally. ఎవరో ఏదో అద్భుతం చేశారు, ఇక్కడికి వచ్చినందుకు నాకు మంచి జరిగింది అని దేవుడిని నమ్ముకున్న తర్వాత ఈ దేవుడు ఎవరు అనేది నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోకపోతే ఆ రక్షణలో కూడా నిల్చోలేవు నువ్వు. ఎందుకు? రేపు ఇంకెవరో వస్తారు, ఇంకేదో అద్భుతం చేస్తాడు. దైవజనులు ఒక్కరే మిరకల్స్ చేస్తున్నారా? క్రైస్తవులు ఒక్కరే మిరకల్స్ చేస్తున్నారా? ఆశ్చర్యాలు క్రైస్తవేతరులు చేయలేకపోతున్నారు, చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. నోట్లోంచి తీస్తారు, చెవులోంచి తీస్తారు, ఎన్నైనా చేస్తారు. వాళ్ళు కూడా ఒక పండిస్తారు, వాళ్ళ దగ్గర కూడా గర్భం. సో మిరకల్స్తో ఎవరు మారరు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడు కూడా ఈ అద్భుతాల కోసమే వెయిట్ చేశారు, కానీ నా గురించి నా మాట మీరు లోబడట్లేదు కాబట్టి మీరు అడిగింది మీకు ఇచ్చేస్తాను, నేను మీతో రాను అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే, అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. సో ఒక ట్యాబర్నాకిల్, ఒక గుడారం వేసాడంట అక్కడ. ఇది దేవుడు దిగి వచ్చే స్థలం. ఎవరైతే దేవుని వెతకాలనుకుంటున్నారో ఇక్కడికి రండి అని చెప్పినప్పుడు కొంతమంది దాని లోపలికి వెళ్తున్నారంట. నెక్స్ట్ వర్స్. మోషే ఆ గుడారంకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారము లోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండిరి. నెక్స్ట్ వర్స్. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమునందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. సో ఎక్కడైతే ఆ గుడారం వేశాడో అక్కడ దేవుని యొక్క మహిమ దిగిందంట. దిగినప్పుడు అందరూ దూరం నుంచి చూస్తున్నారు. ఆ మహిమలోకి మోషే మాత్రం ప్రవేశించగలిగాడంట. దాని యొక్క ద్వారము ఆ మేఘ స్తంభముతో ఏమైపోయింది, మూయబడింది. సో మోషే లోపలికి వెళ్ళడం చూశారు. దాని తర్వాత ఏమైపోయింది, మహిమ వచ్చింది. సో బయట నుంచి అందరూ కూడా మహిమను చూస్తున్నారు, కానీ లోపల మోషేకి ఏం జరుగుతుందో ఎవరు చూడలేకపోతున్నారు. ఒక మోషే మాత్రమే ఆ మహిమలోకి ప్రవేశించాడంట. నెక్స్ట్.
ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారంలో నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండరి. చూడండి, ఐ డోంట్ వాంట్ యూ టు జస్ట్ ఇమాజిన్, ఓన్లీ అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించడం కాదు, మీరే అక్కడ ఉన్నట్టు ఆలోచించండి. ఇప్పుడు మోషే గుడారంలోకి వెళ్ళాడంట, ఒక మహిమలోకి. వీళ్ళందరూ ఎవరు? దూరం నుంచి చూస్తున్నారంట, దూరం నుంచి చూస్తున్నారు. సో ఒక అతనేమో మహిమలో ప్రవేశించి ఆ మహిమను పొందుకోగలుగుతున్నారు, ఒక్కరేమో మిగతా వాళ్ళందరూ కూడా దూరం నుంచే చూసి దానికి నమస్కారము చేస్తున్నారంట. నెక్స్ట్ వర్స్, మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను, ఫేస్ టు ఫేస్. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే ఎంటర్ అయ్యాడు. అందరికీ ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అందరూ కూడా గ్లోరీ 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 అంటారు. ఏంటి గ్లోరీ? ఆ దూరం నుంచే గ్లోరీ అంటున్నారు. ఒకరు మాత్రం ఆ గ్లోరీ లోపలికి వెళ్ళిపోయి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారంట. నాట్ విజన్, కేవలం దర్శనం కాదు, ఏదో కల కాదు, నిజంగా దేవుణ్ణి ముఖాముఖితో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంట. వీళ్ళందరికీ గ్లోరీ అంటే ఏంటి? ఆ దూరంలో ఉన్న మేఘస్తంభం గ్లోరీ. కానీ మోషేకి ఏంటి? డైరెక్ట్ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. అందులోకి మోషేతో పాటు ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఎవరు? జాషువా. ఎవరు ఎంటర్ కాలేదు. జాషువా ఎలాగ ఎంటర్ అయ్యాడు? యెహోషువాకి ఎలాగొచ్చింది? యెహోషువాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంట. ఏంటది? అతని పరిచారకుడు. మోషే పరిచారకుడు కాబట్టి అతనికి లోపలికి వెళ్ళడానికి స్థలం వచ్చింది, అతనికి వెళ్ళడానికి అర్హత వచ్చిందంట. చూడండి, దేవునికి పరిచారము చేసినప్పుడు, ఆయన సంఘములో పరిచారము చేసిన వారికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు వారికి తెరవబడతాయి. ఇతరులకు ఇవ్వనిది ఈ పరిచారము చేసే వారికి ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. నేను ఎందుకు సంఘంలో ఉండకు? ఒక స్థానం ఉంటుంది, నువ్వు బయట నుంచి చూస్తా అంటే చూడు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, యెహోషువ వెళ్ళినప్పుడు యెహోషువని ఏమంటాడు ఇంతకు వచనాల్లో? నేను మీ మధ్యలోకి వస్తే మీరు చేసిన కార్యాలను బట్టి మీరు చనిపోతారు, నేను రాకపోవడం బెటర్ అంటాడు. కానీ యెహోషువ చనిపోలేదు. ఆయన మహిమలోకి ప్రవేశించిన తర్వాత కూడా బ్రతికే ఉన్నాడు. ఎందుకు? ఆయన మోషే యొక్క కవరింగ్తో లోపలికి వెళ్ళాడు కాబట్టి. తన స్పిరిచువల్ కవరింగ్, ఎవరైతే ఆత్మీయ తండ్రి తనకు ఉన్నాడో ఆ తండ్రి యొక్క కవరింగ్, తెలుగులో ఏమంటారు, ఆ తండ్రి యొక్క కవరింగ్తో లోపలికి వెళ్ళాడు కాబట్టి మోషే ముఖాముఖిగా మాట్లాడుతుంటే యెహోషువ కూడా అది చూడగలుగుతున్నాడంట. హల్లెలూయా. సో ఇక్కడ 3 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళు చాలా దూరం నుంచి చూస్తున్నారు, మేఘస్తంభం చూసామంటే చూసాం, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఇంకొకరు ఆ లోపలికి వెళ్ళారు బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ కవరింగ్, అండ్ అక్కడ ఆ సంభాషణ దేవునితో ఆ ప్యాటర్న్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడంట యెహోషువ. మూడవది మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 21 days ఆఫ్ గ్లోరీ, 21 రోజుల మహిమ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆలోచన ఉండొచ్చు. ఒకరికి ఏంటి? వాగ్దాన దేశంలోకి వెళ్తే వాగ్దానాలు వస్తే చాలు, మహిమను చూడాల్సిన అవసరం లేదు, దేవుడు మాకు అవసరం లేదు. ఇంకొకరు దూరం నుంచి చూస్తారంట మహిమను, ఎంటర్ అవుతారు టెంట్ కానీ అక్కడి నుంచి ఐ సా ద షెకైనా. ఇంకొకరు ఎవరు? బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ కవరింగ్, మీరు పరిచారం చేస్తున్నారు కాబట్టి, మీరు సంఘంలో చేసే దాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్స్లోకి మీరు కొంతమంది వస్తున్నారు. కానీ కొంతమంది, అండ్ మోషే అన్నప్పుడు కేవలము యాజకులు అయిన, అంటే పాస్టర్స్కి మాత్రమే కాదు, నూతన నిబంధనలో మీరు అందరూ కూడా రాజులైన యాజకులు. హల్లెలూయా. ముఖాముఖిగా చూసే మహిమ ఎవరు? ఒక మోషే మాత్రమే అనుభవించాడంట. సో 21 రోజుల్లో ఏ అనుభవము నీకు కావాలో నువ్వు నిర్ణయించుకుంటే అది దేవుడు తప్పకుండా ఇస్తాడు. వాగ్దానాలు కావాలంటే ఓకే, వాగ్దానం తీసుకో, నేను అవసరం లేదు. దూరం నుంచి చూస్తే అంటే ఓకే నేను సర్వ్ చేస్తాను, నేను ఇంకా ఆ ప్లేస్కి రాలేదు, నేను ఇంకా ఆ కాన్సిక్రేషన్ చేయలేదు, కానీ నా స్పిరిచువల్ అథారిటీ వారికి ఉన్న దాన్ని బట్టి, నేను వారికి పరిచారం చేయడం బట్టి, ఆ సబ్మిషన్ బట్టి నేను ఎంటర్ అవుతానని కొంతమంది అనొచ్చు. కొంతమంది ఏమో నేను మోషే లాంటి మహిమ, అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగే స్థానములోకి నేను వెళ్ళాలి అని కొంతమంది ఆశించవచ్చు. హల్లెలూయా. సో ఏ స్థానము నువ్వు అడిగితే ఆ స్థానము నీకు ఇవ్వబడుతుంది. లెట్స్ రీడ్ దట్. సో ఇక్కడ ఏంటి? గో బ్యాక్ టు దట్ వర్స్. మోషే మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుష్యుడు తన స్నేహితునితో
మాట్లాడునట్లు అంట. ఎలాగ మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో? ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు చాలా క్యాజువల్గా ఉంటావు. ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి మీ పేరెంట్స్కి చెప్పని సీక్రెట్స్ కూడా ఫ్రెండ్స్తో చెప్తారు. ఫ్రెండ్స్తో ఉన్న కంఫర్ట్ ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఉండదంట. సో అంత క్యాజువల్గా ఒక ఒక ఏంటి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవునితో మోషే అలాగా మాట్లాడుతున్నాడంట. అందుకే Numbers chapter 12, I think 12:8, he says, "For everybody else I have talked to them through visions, but with my servant Moses I'm going to speak." Put that verse, face to face అంటాడు, mouth to mouth అంటాడు. Numbers chapter 12:8 or Numbers chapter 17:8, something like that. అందరితో మీరు కలలో చూడొచ్చు దేవుణ్ణి, ఒక దర్శనములో చూడొచ్చు, అలా దూరంగా ఒక మహిమలో చూడొచ్చు, ఒక నేను గూఢ భావములతో కాదు, ఇది దేవుడా, నేను విన్న స్వరము దేవుందేనా, ఇది దేవుని యొక్క మహిమనేనా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా, ఇలా కాదంట. మోషేతో మాట్లాడినప్పుడు క్రిస్టల్ క్లియర్, ఏమి ఇంకా అందులో రహస్యాలు ఏమి ఉండవు, అందులో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. గూఢ భావములతో కాదు, దర్శనం ఇచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును. ఆయన ఫేస్ని ఆయన చూడగలుగుతాడంట. నేను చూసింది ఏంజిలా, నేను చూసింది చనిపోయిన మా ఒక బంధువులనా, ఏదో స్పిరిట్నా, నేను చూసింది దేవుణ్ణా, ఈ కన్ఫ్యూజనే లేదంట. ఎందుకు? ఆయన ఒక స్నేహితునితో మాట్లాడినట్టు డైరెక్ట్గా మోషేతో మాట్లాడుతున్నాడంట దేవుడు. ఈ స్నేహితుడు అనే ఆ సంబంధము మోషేకి ఎలాగొచ్చింది, దేవునితో ఆ స్నేహము ఎలాగా పొందుకోగలిగాడు? John chapter 15 verse 15 and 16, I believe. ఆయన ఏమంటాడంటే, నేను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొను వాడు నాకు స్నేహితుడు అవుతాడు అంటాడు. చూడండి, మళ్ళీ ఆజ్ఞలు గైకొంటాడంటే మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళొద్దు. ఓకే, లెట్స్ నాట్ గో టు జాన్, దే మైట్ గెట్ కన్ఫ్యూజ్. గో టు James chapter 2 verse 23. James chapter 2 verse 23. ఓకే, లెట్స్ స్టాప్ హియర్ వన్స్. John 15. ఇప్పుడు ఆయనని ముఖాముఖిగా చూసి మాట్లాడేది ఎవరంట? ఆయన హలో, వెళ్ళిపోయారా మహిమలోకి? అర్థమవుతుందా నేను చెప్పేది? షుడ్ ఐ గో స్లో? ఇది ఓకేనా? అర్థమవుతుందా? యుల్ రెస్పాండ్? ఓకే, బిఫోర్ యూ గో టు గ్లోరీ ప్లీజ్ టెల్ మీ. ఓకే, దాసుడు తన యజమానుని చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు స్నేహితులు. ఎవరంట స్నేహితులు? ఆయన తండ్రి వల్ల విన్న సంగతులు విన్ని దాని ప్రకారము చేయువాడు. హల్లెలూయా. సో ఇంకొకరిని కూడా దేవుడు స్నేహితుడు అని పిలుస్తాడు. ఎవరిని? అబ్రహాముని. ఇప్పుడు వెళ్ళండి, యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుడిని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. సో ఈయనకు ఎలాగొచ్చిందంట దేవుని స్నేహితుడని? ఆయన చెప్పిందంతా నమ్మాడు, నమ్మిన ప్రకారము చేశాడు. హల్లెలూయా. సో హూ విల్ బి ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్? హూ విల్ లిసన్ టు హిమ్ అండ్ డూ అకార్డింగ్ టు వాట్ హీ సేస్. సో పాత నిబంధనలో మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం, వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, కృపా కాలంలో మనం ఉన్నాం. పాత నిబంధనలో వారు ప్రతి ఆజ్ఞను గైకొన్నప్పుడు వారు దేవుని యొక్క మాట విన్నట్టు. కృపలో ఏమంటున్నారు? మీరు విశ్వసిస్తే. అబ్రహాము, Romans chapter 3 verse 19 and 20 says, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అతనికి నీతిగా ఎంచబడను. సో ఇప్పుడు ఎవరంట స్నేహితులు? ఆయన నమ్మాలి, ఆయన నమ్మి ఆయన చెప్పిన ప్రకారము చేయాలి. సో ఇప్పుడు మనకు ఆజ్ఞలు పలక మీద లేవు కానీ ఎక్కడున్నాయి? హృదయములో ఉన్నాయి. సో దేవుడు ఏదైనా చెప్పాడు. ఇప్పుడు 21 రోజుల ఈ ప్రార్థనలు ఏదో రూల్ బుక్లోంచి చూసి చేయట్లేదు. ఆయన చెప్పాడు, 21 రోజులు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. యు సెపరేట్ యువర్ సెల్ఫ్, కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్, స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. సో ఇది మనకి ఎవరో చెప్పిన ఆజ్ఞ బట్టి మనం చేయట్లేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనము దాన్ని విని దాని ప్రకారము చేస్తున్నాం. అర్థమవుతున్నవారు ఆమేన్ చెప్పండి. సో ఇప్పుడు అలాగ చేసిన వారిని ఏమంటున్నాడు? వారు నా స్నేహితులు. సో యూ హ్యావ్ టు ఫాలో మై ప్యాటర్న్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. నూతన నిబంధనలో యేసు ఏం చేశాడో అది మనం చేయాలి.
ఆజ్ఞలోంచి చూడడం కాదు. యేసుక్రీస్తు ఎలాగ నడిచాడో అలాగ చేయాలి. సో యేసుక్రీస్తు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాడు? అందరినీ క్షమించాడు. ఆయనని చంపేవారిని కూడా ఏమన్నాడు? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. క్షమాపణ గురించి నేను మొన్న బోధించిన తర్వాత ఎంతమంది వచ్చి ఎన్ని డౌట్స్ అడిగారు. అసలు ఇలాంటి వారిని కూడా క్షమించవచ్చా, వాళ్ళని కూడా క్షమించచ్చా, ఇప్పటికే 10 సార్లు క్షమించాను, మళ్ళీ ఎన్నిసార్లు క్షమించాలి? రూల్ బుక్తో కాదు, నూతన నిబంధనలో ఏమంటాడు? ఎన్నిసార్లు అయినా క్షమించాలి అంటాడు. ఫర్ దోస్ హూ వాంట్ టు గో డీప్, ఐ డైవర్ట్ అ లిటిల్ బిట్ అండ్ విల్ గో డీప్. పాత నిబంధనలో కయూన్ని ఆయన ఎప్పుడైతే తన తమ్ముని చంపాడో అప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడంటే ఆయనకి జడ్జిమెంట్ ఇస్తాడు. తీర్పు తీర్చి దాంతోపాటు ఆయన కృప కూడా విస్తరిస్తాడు. నేను కనుగొని వాడికి 7 అంతలు అని. 7 అంతల తర్వాత 7 తరాల తర్వాత లెమెక్ అని ఇంకొక వ్యక్తి వస్తాడు. లెమెక్ ఏం చేస్తాడు? లెమెక్ కూడా పాపం చేసి, ఈసారి దేవుడు చెప్పాడు, లెమెకే చెప్పుకుంటాడు. కయ్యన్ని కనుకుంటే 7 అంతలు అయితే లెమెక్కి వచ్చిన వారికి 70 అంతలు అని. సో 70 అంతల పాపము విస్తరించేలాగా, 70 అంతలుగా వేరే వాళ్ళు అలాంటి పాపంలో నడిచేలాగా లెమెక్ దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన సొంత దానికోసం వాడుకున్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దాన్నే దేవుడు మళ్ళీ తిప్పివేసి క్షమాపణకి 7 మార్లైనా సరే 77 మార్లైనా సరే వారిని క్షమించాలి అంటున్నాడంట. హల్లెలూయా. సో కొంతమంది 70 × 70 490 అన్నీ కూడా క్షమించానక్క అంటుండొచ్చు. సో క్షమాపణ అనేది మనము పాటించాల్సిన ఆజ్ఞ కాదు, అది మన స్వభావం. ఫర్గివ్నెస్ ఈజ్ అవర్ నేచర్ ఇన్ న్యూ టెస్టిమెంట్. Now you are the righteousness of God. Now you carry the nature of God. సో మన స్వభావము కాబట్టి ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ఏం చేస్తామంట? క్షమించేసి వదిలిపోతాం. వాళ్ళు అలాగన్నారు, వీళ్ళలా ఓకే లీవ్ ఇట్, దేవుడు చూసుకుంటాడు. లేదంటే క్షమించేద్దాం, మళ్ళీ ఉందామంటే ఉందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఆయన చెప్పినట్టు విని దాన్ని పాటిస్తారో వారు ఆయన స్నేహితులు అంట. స్నేహితులకు ఉన్న గొప్ప అవకాశం ఏంటి? ఆయనని ముఖాముఖిగా చూడగలుగుతారు, ఆయనతో మాట్లాడగలుగుతారు. సో ఇక్కడ కూడా మోషేతో మాట్లాడినప్పుడు, లెట్స్ గో బ్యాక్ టు దట్ వర్స్, Numbers chapter 33. అతడు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. నెక్స్ట్ వర్స్. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్ముము. నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలదనియు చెప్పితివి కదా. సో మోషే ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడంట. స్టే దట్ వర్స్. ఏమంటున్నావు? ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకొచ్చావు, నన్ను లీడర్ చేసావు, వీళ్ళందరి ముందు నిల్చోబెట్టావు. ఇప్పుడు ఏమంటున్నావు? వాళ్ళని తీసుకొని నేను వెళ్ళిపోవాలా? మరి నువ్వు నీ కృప నాకు తోడై ఉంటుందని చెప్పావు కదా, నీ కటాక్షం ఉంటుందని చెప్పావు కదా. ఇప్పుడు నేనేంటి? నేను వాళ్ళతో వెళ్ళడం ఏంటి? నేను ఎవరితో వెళ్ళాలో నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు నేను నిన్ను చూసి వచ్చాను, నీ కృపను బట్టి వచ్చాను. ఇంకోటి ఏమంటాడు? నువ్వు నా పేరు పెట్టి పిలిచావు కాబట్టి. ఇక్కడ పేరు పెట్టి పిలిచావు అన్నప్పుడు కేవలము మన తల్లిదండ్రులు పెట్టిన పేరు గురించి ఆయన మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్న పేర్లు అందరికీ దేవుడికి తెలుసు, ఆ పేరు గురించి మాట్లాడట్లేదు. ఇజ్రాయెల్ పేర్లు దేవుడికి తెలీదా? అక్కడ ఉన్నవారు అందరి పేర్లు తెలుసు. కానీ మోషేతో నువ్వు నా పేరు పెట్టి పిలిచావు అంటున్నాడు. ఈయన ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిచాడంట. ఏ పేరు గురించి మాట్లాడుతున్నాడు? ప్రకటనలో 2వ అధ్యాయం 17వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 2 verse 17 ఏమంటున్నాడంటే, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించాలి. సో అందరికీ చెవులు ఉన్నాయా? ఉన్నాయి. కానీ కొంతమంది ఇది గ్రహిస్తున్నారు, కొంతమందికి ఏం వెళ్ళట్లేదు, ఇంకా నిద్ర ముంచుకొచ్చేస్తుంది అర్థం కానప్పుడు. సో అందుకే నన్ను ఫస్ట్ నుంచి కూడా దేవా నాకు ప్రతి వచనం అర్థమయ్యేలాగా చూడు. రెవల్యూషన్ చాప్టర్, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈరోజు దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడడమే కాదు, నేను మాట్లాడుతున్నప్పుడు వెనకాల నుంచి ఇంకొకటి ఏదో మీకు గుర్తొస్తుంది, ఏదో మీ హృదయంలో తడుతుంది, ఏదో పాస్ట్ ఆర్ ఏదో ఒక సంఘటన దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. అదంతా ఎవరు? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడంట. ఆయన చెప్పే సంగతులు ఎవరు? ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఇదేంటి? మళ్ళీ మోషే కాలంకి తీసుకెళ్తున్నాడు ఈ వచనాన్ని.
మన్నా దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మోషే కాలంలో అందరూ కూడా ఎవ్రీడే మన్నా తిన్నారంట. ఏంటి? ఆహారం. ఇప్పుడు మాట్లాడుతున్నది ఆత్మీయ ఆహారం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నా మాట వింటున్నారో వారికి ఒక ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇస్తున్నాను, నా వాక్యాన్ని ఇస్తున్నాను, ఎవరికి అర్థం కాని విషయాలను నేను బోధిస్తున్నాను. హల్లెలూయా. అందరికీ కూడా బైబిల్ ఉందా? ఉంది. అందరి ఇంట్లో ఒకటి కాదు, 2-3 ఉంటాయి. ఒకరికి ఫోన్లో ఉంటుంది, ఒకటి పాకెట్ బైబిల్ ఉంటుంది, ఒకటేమో పిల్లో కింద పెట్టుకొని పడుకోవడానికి ఒకటి ఉంటుంది, బైబిల్ కారులో ఒకటి ఉంటుంది. ఇన్ని ఉన్నాయి. కానీ ఆ వాక్యం గురించి కాదంట. ఏంటి? మరుగై ఉన్న మన్నా. అందరి దగ్గర మన్నా ఉంది, కానీ మరుగై ఉన్న మన్నా అనే ఒక స్థానం ఉందంట. అది కొంతమందికి ఇవ్వబడుతుంది. అండ్ ఐ బిలీవ్ సమ్ ఆఫ్ యు ఆర్ రిసీవింగ్ ఇట్ రైట్ నౌ. మరుగై ఉన్న వాక్యాలు, మరుగై ఉన్న ప్రత్యక్ష జ్ఞానము ఏదైతే కొంతమంది ఈ కాలములో అర్థము చేసుకోలేరో, ఈ జనరేషన్కి, వాట్ ఈస్ జనరేషన్? నువ్వు జీవించిన కాలం అంతా కూడా ఆ జనరేషన్ అన్నమాట. సో ఈ జనరేషన్కి కొంతమందికి ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తున్నాడంట. ఆ ప్రత్యక్ష జ్ఞానం, ఆ సీక్రెట్స్ దేవుడు ఇస్తున్నాడు. మరుగై ఉన్న మన్నాని భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతిని ఇత్తును. సో ఈ మరుగై ఉన్న మన్నాను తిన్నవారికి కేవలము వచనాలు కంఠస్థంగా రావడం మాత్రం కాదు, వాక్యములో దాని వెనుకున్న అర్థాలు తెలుస్తాయి. దేవుడు మాట్లాడిన దానికి ఏంటి వచనం ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏంటి వాక్యం వెనకాలన్న అర్థము అని చెప్పినప్పుడు మీకు జ్ఞానం మాత్రమే కాదు, కానీ జ్ఞాన వివేచన వస్తుందంట. వివేచన జ్ఞానం అంటే డిజర్న్మెంట్. యూ విల్ అండర్స్టాండ్. ఆ డిజర్న్మెంట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యం వచ్చింది, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్ అండ్ యాడ్స్ నో సారో. యెహోవా యొక్క ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది అని. ఐశ్వర్యం వచ్చినప్పుడు ఈ ఐశ్వర్యంతో ఏమి చేయాలి అనేది వివేచన. వాట్ షుడ్ ఐ డూ విత్ మై వెల్త్? దాట్ ఈస్ ద డిజర్న్మెంట్. డబ్బులు రాగానే ఓకే లేటెస్ట్ iPhone 17 కొనాలి అనేది వివేచన కాదు. డబ్బులు రాగానే నో, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు నా చేతిలో? దీంట్లో విత్తనం ఏంటి? దీన్ని నేను ఏం చేయాలి? ఎవరినన్నా ఆశీర్వదించాలా? దీన్ని వాడుకోవాలా? దీని ద్వారా దేవుడు ఇంకా ఎన్ని రెట్లుగా నన్ను ఆశీర్వదించబోతున్నాడు? ఎక్కడ దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి? అవన్నీ కూడా ఎలాగొస్తుంది? వివేచన. ఈ మరుగై ఉన్న మన్నా తిన్న వారికి ఆ వాక్యములో ఉన్న ప్రతిదీ కూడా అలా గూఢమైన అర్థాలు తెలుస్తాయంట. అందుకే పౌలుకి ఒక జ్ఞానం ఉంది, అంత మాత్రమే కాదు, వివేచన ఉంది. ఆయనకేం తెలుసు? నేను ఈ లోకానికి దేవుని యొక్క నూతన నిబంధన పరిచారకుడుగా వచ్చాను, ఒక యాత్రికుడుగా వచ్చాను. నా యొక్క పని ముగించుకొని నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాను. సో ఇక్కడ ఆస్తి సంపాదించుకోవడం నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. నేను ఇల్లు కట్టుకొని ఏం లాభం? ఆ స్థలంలో ఉండడు కదా అసలు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో దగ్గర. సో నా ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో ఎన్ని స్థలాలకు దేవుడు తీసుకెళ్తే అక్కడ నేను వాక్యము పరిచయం చేయాలి. సో డబ్బులు రాగానే ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించడు, ఎందుకంటే ఆయనకి వివేచన ఉంది. ఏది ఇంపార్టెంట్, ఎక్కడ వాడాలి. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలాగా మరుగై ఉన్న మన్నా తిన్నప్పుడు కేవలము రెవల్యూషన్ నాలెడ్జ్ మాత్రమే కాదు, యుల్ గెట్ ద డిజర్న్మెంట్. వాట్ షుడ్ ఐ డూ విత్ దిస్? Why did God bless me? Why am I here? Why am I listening to this sermon? Why am I in the tent? So everything the Holy Spirit will start revealing to you. So ఆ వివేచన వస్తుందంట, ఆ జ్ఞానం వస్తుంది. సో లెట్స్ గో బ్యాక్ టు దిస్. జయించును వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండిను, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదంట. శారీరకంగా అందరికీ కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా కూడా కొన్ని పేర్లు దేవుడు ఇస్తున్నాడంట. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎవరి వ్యక్తి? ఎవరికైతే ఆ చెవులతో దేవుని వాక్యం వినగలుగుతారో, ఆయన చెప్పేది అర్థం చేసుకుంటారో వారికి ఈ నూతన పేరు పెట్టి పిలిచినప్పుడు అర్థమవుతుందంట. దేవుడు నాకు ఒక పేరు ఇచ్చాడు, దేవుడు నన్ను ఆత్మలో పిలిచినప్పుడు ఇది నా కోసమే, ఇది నా వాక్యమే, ఇది నాతోనే మాట్లాడుతున్నాడు. సో యూ విల్ బి గివెన్. అండ్ సో దట్ ఈస్ వాట్ మోసెస్ ఈస్ టాకింగ్. గో దేర్. దట్ ఈస్ ద నేమ్ మోసెస్ ఈస్ టాకింగ్ దేర్. నా పేరు పెట్టి పిలిచావు, నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి? చూడండి, ఈ ప్రజలను తోడుకోపోని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపదవో అది నాకు తెలియదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీ పేరును బట్టి, మోషే అనే పేరును బట్టి కాదు.
ఒక పేరు దేవుడు ఇచ్చాడంట ఆయనకి. ఎందుకు? ఆయన మాటలు విని, ఆయన యొక్క ప్రత్యక్ష జ్ఞానము తెలుసుకొని ఆ వివేచనలో నడుస్తున్నాడు కాబట్టి అలాంటి వారికి ఒక పేరు ఇవ్వబడుతుంది. అందరికీ ఇవ్వడు ఈ పేరు. దిస్ నేమ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. Everybody will have a name given by your parents, but this name, what God is giving you, is only for the person who can hear what the Holy Spirit is telling, who can eat the hidden manna, and who can discern what God is telling them. అర్థమైన వారా ఆమె చెప్పండి. సో ఈ పేరు గురించి మాట్లాడినప్పుడు సాంగ్ ఆఫ్ సొలొమన్ పరమగీతం 1:3 పరమగీతం మనం చదవం కదా, అందుకే మనకు పేర్లు గుర్తున్నాయి. పరమగీతం 1:3 నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ప్లీజ్ గెట్ మీ దిస్. అర్థం కాని వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ 2-3 టైమ్స్ చెప్పండి. ఎందుకంటే కొంతమందికి నేను ఇది బోధించడానికి వచ్చాను, వారు మహిమలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు, దేవుని యొక్క మహిమ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. సో దోస్ హు ఆర్ అండర్స్టాండింగ్, రన్ విత్ మీ. దోస్ హు ఆర్ నాట్ అండర్స్టాండింగ్, గో బ్యాక్ అండ్ లిసన్. సో ఈ పేరుని దేనితో సమానంగా చెప్తున్నాడంటే పరిమళ తైలముతో సమానం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ది అనాయింటింగ్ ఆయిల్. నీకు ఈ పేరు నీకు ఇచ్చిన పేరును బట్టి ఆ అభిషేకంలో నువ్వు నడుస్తావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఇవ్వబడుతుంది. ఎలాంటి అభిషేకం అనేది దేవునితో నీకున్న సహవాసం బట్టి, ఆయన నీకు ఇచ్చిన పేరును బట్టి, ఆ పేరు బట్టి నువ్వు అభిషేకములో నడుస్తావంట. ఆ తైలము నీకు ఎవరిస్తున్నారు? ఆయన ఇస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ అన్ అనాయింటింగ్ ఐ am going to do to you. See, there is an anointing upon you, there is an anointing within you. సో ఈ అనాయింటింగ్, ఈ అభిషేక తైలము ఏమిస్తుందంట? మీకు ఒక పేరు ఇస్తుంది. ఆ పేరు బట్టి దేవుణ్ణి నెరుగుతాడంట. సో ఇప్పుడు ఈ అభిషేక తైలం వచ్చినప్పుడు, ఈ అనాయింటింగ్ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, ఆ అనాయింటింగ్ ఏం చేస్తుంది? అనాయింటింగ్, లెట్స్ గో టు ఐజైయా 10:27. ఈ అభిషేకము ద్వారా ప్రతిదీ వాళ్ళు జయించగలుగుతారు. దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నువ్వు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. చాలామందికి ఈ మాట, అభిషేకము కాడిని విరగొట్టును అనే మాట మనకు తెలుసు. ది అనాయింటింగ్ విల్ బ్రేక్ యువర్ యోక్. సో దేవుడిచ్చే అభిషేకము పైనుంచి వస్తుంది కాబట్టి ఆ కాడి విరగట్లేదు. ఇక్కడ అభిషేకానికి ఇంకొక వర్డ్ మాట్లాడుతున్నాడు, ఏంటంటే బలిసినందున, అంటే ఎదిగినందుకున్నందుకున, ద ఫ్యాట్నెస్ అంటాడు. కాడి అనే మాట మీరు చూసినట్లయితే, కాడి ఎప్పుడు వాడతారంటే 2 ఎద్దులు కలిసి ప్రయాణించాల్సినప్పుడు వాటికి ఒక కాడి, ద ప్రొజెక్షన్ టీమ్ కెన్ ఫైండ్ కాడి ఫర్ మీ సమ్ ఇమేజ్. సో ఆ కాడి వేస్తారంట. వేసినప్పుడు ఆ 2 ఎద్దులు దాని కింద పనిచేస్తాయి. సో కాడి వేసినప్పుడు ఏమవుతుంది? దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏదైనా అది మెడ చుట్టూ ఉన్నప్పుడు దానిపైన అధికారం పెట్టుకోవచ్చు. అది ఎలాంటి ఎద్దైనా సరే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారంట. సో సాతాను కూడా ఏం చేస్తుందంటే మన మీద ఒక కాడి మోపుతుంది. ఆ కాడి ద్వారా అది ఒక అనారోగ్యం అనే కాడి కావచ్చు, లేకపోతే లేమి అనే కాడి కావచ్చు, సంబంధాల్లో బాధ అనే కాడి కావచ్చు. ఈ కాడి పడ్డప్పుడు ఏమవుతుందంట? కంట్రోల్లోకి వెళ్ళిపోతావు, సాతాను కంట్రోల్లో ఉంటావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దట్ ఈస్ ద యోక్. ఆ యోక్ ఉన్నప్పుడు దే కెన్ కంట్రోల్ యూ. సో ఇప్పుడు ఆ యోక్, ఆ కాడిని విరగొట్టాలి అంటే బయట నుంచి వచ్చే అభిషేకం కాదంట. బలిసింది అనే వర్డ్ ఇక్కడ వాడినప్పుడు ఏమవుతుందంటే, ఎదిగినప్పుడు ఒక మెడ చుట్టూ కాడి వేశారనుకోండి, ఒక ఎద్దుకు కానీ ఆవుకు కానీ, ఈ ఆవు ఇప్పుడు బాగా తింటుంది అనుకోండి, తిని లావు ఎక్కిరేసరికి ఆ కాడి ఇంకా దాని మెడకు పట్టదు. ఏమవుతుంది? ఆ కాడి విరిగిపోతుంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చేదాన్ని బట్టి కాదు, లోపల నుంచి దాని ఎదుగుదల బట్టి ఆ కాడిని అది విరగొడుతుందంట. హల్లెలూయా. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 2 yearsకి ఒక బట్టలు కొంటావు, 6 monthsకి ఏమైపోతుంది? అది వేస్తుంటే వాడి బట్టలు ఇరిగిపోతుంటాయి. ఎందుకు? బయట నుంచి షర్ట్కి ఏం కాలేదు, లోపల నుంచి ఒక ఎదుగుదల వచ్చింది. సో ఇప్పుడు ఈ అభిషేకము బయట నుంచి ఎవరో ఆయిల్ వేస్తే వచ్చేది కాదు. నీవు దేవుని మాటలు విని, ఆయన వాక్యంలో ఎదిగి, ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుకొని, ఆయనతో సహవాసము కలిగి, ఆ అభిషేకంలో ఎదిగినప్పుడు నీ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడుతుందంట.
ఇప్పుడు ఎంతగా ఎదిగావంటే ఆ కాడి వేయడానికి నీ మెడ సరిపోదు. హల్లెలూయా. ఎంతగా దేవుడిలో నువ్వు ఎదిగావంటే అప్పటి వరకు ఎలాంటి, ఇప్పుడు బయట నుంచి ఎవరో వచ్చి తైలం వేసి ఓ నా కుటుంబంలో శాపం ఉంది, అనేక తరతరాల శాపం ఉంది, అది విరగొట్టబడాలంటే బయట నుంచి విరగొట్టట్లేదు. నువ్వు ఎదిగినప్పుడు ప్రతి శాపం విరగొట్టబడుతుందంట. నువ్వు ఎదిగినప్పుడు ఆ స్థలములోంచి నువ్వు విడుదల పొందుకొని నువ్వే వస్తున్నావు. ఇంకా దాన్ని ఎవరు కంట్రోల్లో పెట్టలేరు. ఆ సాతాను కంట్రోల్లో నువ్వు ఉండలేవంట. ఎప్పుడు? నీ అభిషేకములో నువ్వు ఎదిగినప్పుడు, ఆ పేరు పెట్టే స్థానములోకి నువ్వు వెళ్ళినప్పుడు. ఆ పేరు ఎలా పొందుకుంటారని చెప్పాము ఇందాక. నువ్వు ఆత్మ చెప్పే సంగతులు వినగలగాలి, ఆ మరుగై ఉన్న మన్నాను తినగలగాలి. అప్పుడు ఆ కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఆ పేరు ప్రకారం నువ్వు అభిషేకంలో నడుస్తావు. మోషే కూడా ఈ పేరు గురించి చెప్తున్నాడు. సో ఈ అభిషేకంలో ఈ కాడి విరగొట్టబడాలి, నేను ఏంటి ఇది మోయలేకపోతున్నాను, మోయలేని భారము నా మీద ఉంది, నా కుటుంబ భారము నా మీద ఉంది, నా వివాహ భారాన్ని నేను మోయలేకపోతున్నాను అంటే ఈరోజు బయట నుంచి ఏదో వచ్చి విరగడం కాదు. నీ అభిషేకములో, నీ యొక్క జ్ఞానములో ఎందుకు రోజు వాక్యం వినమంటావు? ఇది లోపల నుంచి, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ ఫ్యాట్నెస్. నీ యొక్క అభిషేకాన్ని, నీ తైలము ఏమేమంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, గిన్నె నుండి పోర్లుచున్నది. అలాంటి ప్లేస్లోకి నువ్వు వెళ్ళగలుగుతావంట. సో అభిషేకం అర్థమైనప్పుడు స్వస్థతలో నువ్వు నడవగలుగుతావు. అభిషేకం అర్థమైనప్పుడు పరిచర్య విస్తరణ అదే జరుగుతుంది. అభిషేకం అర్థమైనప్పుడు ప్రతి ఒక్క బ్రేక్త్రూలోకి నువ్వు బ్రేక్ అండ్ గెట్ ఇన్ త్రూ దాట్. యూ బ్రేక్ ఇట్ అండ్ యూ గెట్ ఇన్ త్రూ దాట్. హల్లెలూయా. బ్రేక్ త్రూ బయట నుంచి కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి బ్రేక్ చేస్తున్నావు? లోపల నుంచి బ్రేక్ చేస్తున్నావు. సో ప్రత్యక్ష జ్ఞానం అర్థమైంది, మరుగైన మన్నా అర్థమవుతుంది, దేవుని స్వరం వినగలుగుతున్నావు. ఇలాంటి స్థానం కోసం మనం అడగాలి. వాగ్దాన దేశంకి ఎవరైనా వెళ్ళగలుగుతారు. దేవుని నామంలో అడిగితే నీకు ఇస్తాను అన్నాడు. వాళ్ళు వచ్చి అంటారు, ప్రభా మేము మాత్రమే కాదు, వారు కూడా నీ నామం వాడుకొని అద్భుతాలు చేస్తున్నారు అన్నాడు. అన్నారా? ఎందుకంటే యేసు నామం అన్ని నామముల కంటే పై నామం. ఎనీబడీ కెన్ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ రిసీవ్ దట్. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. The testimony of your answer to your prayer is not a great thing. అది ఎవరైనా, ఒక హిందువు వచ్చి ఇప్పుడు పొందుకోవచ్చు, ఒక ముస్లిం దేవుణ్ణి నమ్మని వారు కూడా వచ్చి ఇక్కడ పొందుకొని వెళ్ళగలుగుతారా లేదా? రక్షణ పొందిన వారికేనా? లేదు. ఎవరో వచ్చి మొక్కుకుంటారు, గర్భఫలం పొందుకొని వెళ్ళిపోతారు. ఎవరో వచ్చి మొక్కుకుంటారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారు. మరి క్రైస్తవుడికి స్థానం కూడా అంతేనా? అంతకంటే మించి నాకు స్థానం ఉందంట. ఒక అభిషేకంలో ఎదిగినప్పుడు ఇప్పుడు ఏమైపోద్ది, ఆ కాడి వేయడానికి శత్రువు వచ్చినప్పుడు వామ్మో వీళ్ళింత ఎదిగిపోయారు, ఈ కాడి వీరిని పట్టుకోలేదు, ఈ కాడి వీరికి సరిపోదు, వీళ్ళ మీద వెయ్యలేము అని సాతాను వెళ్ళిపోద్దంట. The yoke has become too small for your neck now. You have grown so much in your anointing. Hallelujah. కొంతమందికి ఇక్కడ నాకు తెలుసు, ఐ నో దోస్ పీపుల్ రైట్ నౌ ఇన్ ద టెన్ దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్. కొద్ది సమయం వారికి ఇస్తే వారి అభిషేకం మీరు చూడబోతున్నారు. ఏ కాడి కూడా వారి మీద ఉండదు. ఇంకా ఏ కాడి కూడా వేయడానికి కూడా సాతానికి ఇంకా వారి యొక్క శరీరాలు కానీ వారి జీవితం మీద రావడానికి ఇంకా అధికారమే ఉండదు. ఎందుకంటే ఆ అభిషేకంలో వారు అంతగా ఎదగబోతున్నారు. అంత ఎదిగినప్పుడు ఏం ఫిట్ అవుతుంది? ఏం ఫిట్ అవ్వదు. సాతాను ఇంక వెళ్ళిపోవాల్సింది అక్కడి నుంచి. ఈ క్యాండిడేట్ కాదు, మనం వేరే బక్క క్యాండిడేట్లను చూసుకుందాము, వారి చుట్టూ అయితే వేద్దాం. వీరైతే దేవుల్లో చాలా ఎదిగిపోయారు, అభిషేకంలో ఎంతో ఎదిగిపోయారు, ప్రత్యక్ష జ్ఞానంలో ఎంతో ఎదిగిపోయారు. వీరు ఆత్మ సంగతులు వింటున్నారు. వీరికి ఈ కాడి సరిపోదు. వీరికి ఏంటి, వీరికి కాడేసినా కూడా ఏమైపోతుంది? టప్ ఇరిగిపోతుంది. నా కొడుకు ఉన్నాడు, వాడు ఎట్లు పెరుగుతున్నాడంటే టపా 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 హైట్. 2 years 3 monthsకి వాడికి డ్రెస్సులు మార్చేయాలి. ఎందుకు? పెరిగిపోతున్నాడు అంతే. అలాగ ఉండాలి మీ ఆత్మీయ జీవితం కూడా. హల్లెలూయా. అలాగ ఉండాలి. అనారోగ్యం అనే కాడి వేయడానికి వీలేదు. అక్కడి నుంచి ఎప్పుడో దాటిపోయాం. దైవికమైన స్వస్థతలో నడుస్తున్నారు. వీరికి ఇంకా అనారోగ్యం ఏంటి? లేమి అనే కాడి లేదు. ఎంతోమందిని ఇది ఆశీర్వాదకరముగా మారిపోయాడు. వీరు ఆశీర్వదించబడ్డం ఏంటి? ఆ స్థానంలోంచి వెళ్ళిపోయి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఇంకా లేమి అనే కాడి వీరి మీద పెట్టలేము. హల్లెలూయా. అలాంటి అభిషేకములోకి వెళ్తారు. హల్లెలూయా. సో ఈరోజు మనల్ని అభిషేకించినప్పుడు ఆ అభిషేకము ఎవరో ఒక వ్యక్తి వచ్చి వేసే నూనె వల్ల కాదంట. ఇది ఆనంద తైలము, అభిషేక తైలము పరలోకము నుంచి నువ్వు పొందుకుంటున్నావు.
మరుగైన మన్నాను నువ్వు తిన్నావు. ఎప్పుడు వీళ్ళు ఇంత ఎదిగారు ఇంతగా ఎలాగైపోయారంటే మీకు తెలియదు. మేము తింటున్నాం రోజు. మీరు ఓన్లీ ఇక్కడ 1 hour తింటారు, మేము ఇంటికి వెళ్ళాక మళ్ళీ తింటాం, పడుకునే ముందు మళ్ళీ తింటాము, పొద్దున్న లేవగానే తింటాము. ఏంటి? మరుగై ఉన్న మన్నా తింటాము. హల్లెలూయా. ఒకరు వచ్చి అడిగారు, ఏం పెడుతున్నావు నీ కొడుక్కి? ఆడేం తింటున్నాడో నాకే తెలియదు, నేను మొత్తం టెంట్లోనే ఉంటున్నాను, దేవుడు వాడిని పోషిస్తున్నాడు అని. హల్లెలూయా. ఎలాగొచ్చింది ఈ అభిషేకం? ఎలాగొచ్చింది ఇలాంటి అనాయింటింగ్ వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిన, ఇదేదో ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న అనాయింటింగ్ కాదు. ఎక్స్క్యూజ్ మీ. హల్లెలూయా. అమెరికాకి వెళ్ళి తెచ్చుకున్న అనాయింటింగ్ కాదు. అందరూ నిద్రిస్తున్నప్పుడు మేము లేచి ఆహారము తింటాం. అందరికీ అర్థం కానప్పుడు మరుగైన మన్నాని మేము తింటాం. ఎవరు విననప్పుడు ఆత్మ చెప్పే సంగతులను మేము వింటాము. 9 గంటలకు 10 గంటలకు మీరు పడుకుంటారు, అప్పుడు మొదలవుతుంది మా ప్రార్థన. 10 నుంచి 2 గంటల వరకు అందరూ పడుకుంటున్నప్పుడు ఆత్మ చెప్పే సంగతులు వినడానికి మా చెవులు తెరుచుకుంటాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాకు ఒక పేరు ఇచ్చాడు. ఆ పేరులో ఈ తైలం ఉంది. అందులో వీఆర్ జస్ట్ గ్రోయింగ్ ఇన్ దన్ అనాయింటింగ్. దట్ అనాయింటింగ్ ఈస్ గివెన్ టు అస్ బై ద సేమ్ స్పిరిట్ దట్ రిజరక్టెడ్ జీసస్ ఫ్రమ్ ద డెత్. ఈస్ ద సేమ్ స్పిరిట్ దట్ హ్యాస్ అనాయింటెడ్ మీ. అదే ఆత్మ నన్ను అభిషేకించింది, అదే ఆత్మ మాలో ప్రవహిస్తుంది, అదే అభిషేకము మాకిచ్చాడు. ఈ అభిషేకము ద్వారా కాడి విరగొట్టబడుతుంది. ఈ అభిషేకము ద్వారా గొడ్డలి ఎక్కడ పోయిందంటే అది బయటికి నీళ్ళ మీద వచ్చి తేలుతుందంట. హల్లెలూయా. ఏవి ఎక్కడున్నా కూడా కనుగొంటుంది. అలాంటి అభిషేకములో మనము లోపల నుంచి ఎదుగుతున్నాము. కాడి ఇంకా పట్టుకునే ఇంకా లేదు, దానికి ప్లేస్ లేదు. వి హావ్ బికమ్ టూ ఫ్యాట్. అందరూ చెప్పండి, నా తలపైన నూనె ఉంది అని చెప్పండి. నా తలపైన దేవుని తైలము ఉందని చెప్పండి. వీ హ్యావ్ ది అనాయింటింగ్ ఆయిల్ అపాన్ అవర్ హెడ్. ఆమేన్. లెట్స్ గో బ్యాక్ టు దట్. మోషే యెహోవాతో ఇట్లా, నన్ను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపదవో అది నాకు తెలుపలేదు. నెక్స్ట్ వర్స్, గో టు 13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడలకు అడుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. నెక్స్ట్ వర్స్. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. హల్లెలూయా. సో ఈ అభిషేకము లేకుండా వాగ్దాన దేశంలో ప్రవేశించడం వ్యర్థము అని మోషే అర్థం చేసుకున్నాడు. వాగ్దానాలు కాదు నాయన, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు. అలాంటి వారికి ఏంటంటే ఆయన సన్నిధి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. వారు విశ్రాంతిలో నడుస్తారు. యు ఆర్ నాట్ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. రేపు ఏం జరుగుతుందో అన్న తొందర మీకు లేదు. నా జీవితంలో ఏం జరగబోతుందో అన్న ఆ తొందర మీకు లేదు, ఆ భయము మీకు లేదు. ఎందుకు? ఆయన సన్నిధి మీతో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతిలో ఉంటారంట. నెక్స్ట్ వర్స్, గడువ 16. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. వర్స్ 16. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిదని దేని వల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు? వాగ్దానాలు ఎవరైనా పొందుకుంటారు, కానీ నువ్వు వస్తేనే కదా మేము ప్రత్యేకమైన వారమని తెలుస్తాము. నువ్వు ఉంటేనే కదా ఈ ప్రజలందరి ముందర ఈ ప్రజలు వేరే సపరేటెడ్ అనాయింటెడ్ అపాయింటెడ్ పీపుల్ అని తెలుస్తుంది. మెచ్యూర్ పీపుల్, యూ గెట్ దిస్. ప్రేయర్కి ఆన్సర్ రావడం ద్వారా నా ప్రత్యేకత ఈ లోకానికి తెలీదు. నా దేవుడు నాతో వచ్చినప్పుడు, ఆయన సన్నిధి నాతో వచ్చినప్పుడు నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని లోకము తెలుసుకోగలదు. వాగ్దానాలు ఇస్తే ఏంటి? అందరికీ వస్తాయి, జాబ్ అందరికీ వస్తాయి. రావట్లేదా? ప్రమోషన్స్ రావట్లేదా నాన్ క్రిస్టియన్స్కి? పిల్లలు అవ్వట్లేదా నాన్ క్రిస్టియన్స్కి? ప్రమోషన్స్, జాబ్స్, ఇల్లులు, కార్స్ అందరికి వస్తున్నాయా? మరి వాళ్ళకు వచ్చేవే మనకు కూడా వస్తుంటే మన ప్రత్యేకత ఎక్కడుంది? మన దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మనకు ఇచ్చే విశ్రాంతిని బట్టి. నిన్న ఒక సిస్టర్ నాతో మాట్లాడుతూ చెప్పింది, మేము కమ్యూనిటీలో ఉంటాం, అందరూ అదే ఫ్లాట్స్లో ఉంటారు, కానీ ఎప్పుడు వచ్చిన వాళ్ళు, ఏంటి మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటారు? ఎందుకు దేని గురించి భయపడవు? ఈ చిన్న బాబు గురించి అందరు ప్రశ్నలు వేస్తుంటే నా బాబుకి ఏం అవ్వదు, వాడు బాగానే చదువుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, ఎందుకు ఇలాంటి ధైర్యం ఉంది నీకు? నీ కొడుకు గురించి అంతగా విశ్రాంతిలో ఎలా ఉన్నావు అని అడుగుతున్నారట. ఎందుకు?
ఆ సన్నిధి నాకు తోడుగా ఉంది, నేను విశ్రాంతిలో ఉంటాను. హల్లెలూయా. అది ఆయన పిల్లల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వర్స్, లెట్ మీ గో. ఇట్స్ 2:40. కాగా యెహోవా, నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పాను. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు దేవుడు. 2 things. ఒకటి, ఆయన కటాక్షం, దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సెకండ్, ద నేమ్, దట్ ఈస్ ది అనాయింటింగ్. సో ద గ్రేస్ అండ్ ది అనాయింటింగ్. నెక్స్ట్ వర్స్. అతడు దయచేసి నీ మహిమను చూపుమనగా, ఇక్కడ ఏమడుగుతున్నాడు మోషే? దయచేసి నీ మహిమను చూపెట్టుము. లెట్ మీ రీడ్ ద నెక్స్ట్ వర్స్ అండ్ దెన్ గో దేర్. నా మంచితనమంతయు నీ ఎదుట కనిపరచదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని అందు కనకరపడదనో వాని అందు కనికరపడదను. మోషే ఏమంటున్నాడంట? నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఓకే, నువ్వు నాతో రావాలి అంటే, ఓకే, నా సన్నిధి నీతో ఉంది, నేను నీకు తోడై ఉంటాను. అక్కడతో ఆగలే మోషే. ఏమంటున్నాడు? నీ మహిమ నాకు చూపెట్టు అంటాడు. ఫస్ట్లో మనం చదివాం ఏంటి? గ్లోరీ, షెకైనా గ్లోరీ వచ్చినప్పుడు మహిమలోకి ఎవరు ప్రవేశించారు? ఇజ్రాయెల్లో ఎవరు ప్రవేశించలేదు. మోషే మహిమలోకి ప్రవేశించాడు. ఇప్పుడేంటి మళ్ళీ నీ మహిమ నాకు కనపరచు అంటున్నాడు? అడగాల్సింది ఇజ్రాయెల్ ప్రజలు కదా. ఆయన షెకైనా మేఘము గుడారము లోపలికి వెళ్ళి ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు కదా. మళ్ళీ నీ మహిమ చూపెట్టమని అడుగుతున్నాడు. ఏం మహిమ ఇది? మోషే మహిమ చూశాడా లేదా? చూశాడన్న వారి చేతులు ఎత్తాడు. పైకి చూడలేదన్న వారి చేతులు ఎత్తాడు. అస్సలు చెయ్యెత్తామన్న వారి చేయలు ఎత్తాడు. మరి చూసిన తర్వాత నీ మహిమ నాకు చూపెట్టు అని ఎందుకంటున్నాడు? నీ షెకైనా మేఘం వెళ్ళిపోతుంది అని ఏం చెప్పలేదు కదా. వాడితోనే ఉందంట. ఎప్పుడు? పొద్దునుంది, రాత్రి ఉంది. అది రోజు చూస్తూనే ఉన్నారు వాళ్ళందరూ. దాని లోపలికి కూడా మోషే వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంట? నీ మహిమ నాకు చూపెట్టు. అప్పుడు ఏమంటున్నాడంటే, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, నా మంచితనం అంతా చూపిస్తాను. అంత మాత్రమే కాదు. నెక్స్ట్ వర్స్ 20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకనేరడు. సో ఇందాక వచనమేమో నన్ను ముఖాముఖిగా, ఒక స్నేహితుడు ముఖాముఖిగా చూసినట్టు మాట్లాడారు అని రాస్తుంది. ఇక్కడేమంటున్నాడు? నా ముఖం చూస్తే చనిపోతారు అందరూ అంటున్నాడు. ముఖం చూశాడు కదా, మళ్ళీ ముఖం చూస్తే చనిపోతారంటున్నారేంటి? సో మహిమ అనేది 3 రకాల మహిమలు ఉన్నాయి. Oh my God, I just have 10 minutes. This is the main message. I have entered my sermon now. So 3 రకాల మహిమలు ఉన్నాయి. 3 రకాల మహిమలు. One is the kabod, the other is the shekinah, then the doxa. Kabod, shekinah, doxa. kabod మహిమ అనేది అందరూ చూడగలుగుతారు. ఆయన సృష్టిని చూసినప్పుడు ఆయన మహిమను చూడగలుగుతామంట. ఆయన చేసిన దాన్ని బట్టి, ఆయన చేతి పనిని, ఈ కొండలు, ఈ లోయలు, దేవుని ఈ సముద్రాలు, దేవుని సృష్టి చూసినప్పుడు ఒక మహిమను అందరూ చూస్తారు. రెండవ మహిమ ఏంటి? షెకైనా మహిమ. షెకైనా గ్లోరీ ఈజ్ ద మేనిఫెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వితౌట్ ఎ మ్యాన్ బీయింగ్ దేర్. అంటే ఆయన యొక్క మహిమ, ఆ రోజు బర్నింగ్ బుష్, మండుచున్న పొద, అక్కడ ఒక మహిమను చూశారు. దేవుని యొక్క కార్యాలు, ఎర్ర సముద్రము పాయలైనప్పుడు ఒక మహిమను చూశారు. తర్వాత షెకైనా గ్లోరీ ఆ టెంట్ మీదకి వచ్చినప్పుడు ఒక మహిమను చూశారు. ఉదయమున మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఏంటది? దేవుని మహిమ. అది షెకైనా మహిమను చూశారు. 3వ మహిమ డాక్సా. ఇది నూతన నిబంధన ఉన్న వారికి ఇచ్చిన మహిమ. ఇదే మహిమ గురించి మాట్లాడుతూ, ఏ మహిమ అయితే నువ్వు నాకు ఇచ్చావో ఆ మహిమను నేను వీరికి ఇస్తాను అంటున్నాడు నూతన నిబంధనలో. ఏంటి మహిమ? అండ్ ఈ మహిమ కూడా డిగ్రీస్లో ఉంటుంది. అంటే అందరూ కూడా దాన్ని అనుభవించలేవు. కొన్ని మహిమలు మనం చూసాము. ఇందాక మోషే మాత్రమే ఆ గుడారంలోకి వెళ్ళగలిగారు. కొంతమంది దూరం నుంచి చూశారు. కొంతమంది అసలు ఆ మహిమని ఎప్పుడూ చూడలేదు. సో మీరు ఎదుగుతున్న అభిషేకంలో ఎదగడం బట్టి మీరు ఆ మహిమలో మీ యొక్క లెవెల్స్ పెరుగుతాయి. అలాగే రకరకాల మహిమలు మనము బైబిల్లో చూస్తాం. నూతన నిబంధనలోని మహిమ, ఈ మహిమ ఎలాంటిదంటే, మోషే ఈ మహిమ చూసినప్పుడు ఏమవుతుంది? ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు కిందికి వస్తుంటే ఆయన ముఖము ప్రకాశిస్తుందంట. షెకైనా గ్లోరీ
ఈజ్ ఆల్సో ద గ్లోరీ ఆఫ్ గాడ్. దాని కింద అందరూ నడిచారు, అవునా? మేఘస్తంభము, అగ్నిస్తంభం కింద అందరూ నడిచారు. అది దేవుని మహిమనేనా? కానీ వారి మొహాలు వెలగలేదు. ఈయన ఇంకొక మహిమలోకి వెళ్ళాడు. వచ్చేసరికి ఆయన మొహము వెలుగుతుందంట, అది చూడలేనంత ప్రకాశిస్తుందంట. కానీ అతను ఏంటి, ఫేడింగ్, ద వ్యాక్సింగ్ గ్లోరీ అంటారు. అంటే అది మరుగు, వాట్ యు కాల్ దట్, తొలగిపోతుంది ఆ మహిమ రోజు రోజుకి. కానీ ఈసారి ఈ మహిమ చూడండి, 1 తిమోతి 6:16. 1 తిమోతి 6:16. ఈ మహిమ గొప్ప మహిమ. తగ్గి నో గో టు 1 తిమోతి 6. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడ నేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక, ఆమేన్. సో సమీపింపరాని తేజస్సు, అసలు దగ్గరికి కూడా వెళ్ళని ఒక మహిమ ఉందంట. అది ఎవరు చూడలేదు, చూస్తే వారు బ్రతకలేరంట. అదే మహిమ గురించి మోషేతో మాట్లాడు. నా మహిమ నువ్వు చూస్తే చనిపోతావు మోషే. ఆ మహిమ ఎవ్వరు చూడలేదు. ఇది దేవునికి మాత్రమే చెందిన మహిమ. మోషే ఈ మహిమ కోసం అడుగుతున్నాడు. ఇప్పుడు నా మొహము నువ్వు చూస్తే చనిపోతావు, ఆ మహిమను చూస్తే చనిపోతావు. ఆ మహిమ ఎవరు చూడలేరు. కానీ నెక్స్ట్ వర్స్, మోషేకి ఒక క్లూ ఇచ్చాడు దేవుడు ఇక్కడ. ఓకే, ఐఎమ్ గోయింగ్ డీప్. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థమవుతున్నారు. యు నో వేర్ ఐఎమ్ గోయింగ్. యు గెట్ రెడీ. సమ్ ఆఫ్ యూ గెట్ రెడీ. మరియు ఆయన, నువ్వు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను. నెక్స్ట్ వర్స్, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. దెర్ ఈజ్ ఎ ప్లేస్, ఒక స్థలం ఉంది. ఆ స్థలము నుంచి ఈ మహిమను చూడగలవు. ఏంటి? నువ్వు ఆ బండ మీద నిలువవలెను. హల్లెలూయా, యు గాట్ ఇట్. సమ్ ఆఫ్ యు గాట్ ఇట్. ఒక బండ మీద నిలుచుంటే ఈ సమీపింపరాని మహిమ, ఎవ్వరూ చూడలేని మహిమను నువ్వు చూడగలవు మోషే అని చెప్తున్నాడంట. హల్లెలూయా. ఒక బండ నుంచి వారు నీరు తాగారు. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ మీద నిల్చున్నప్పుడు ఆ మహిమను మోషే శరీరంలో నువ్వు చూడలేవు. ఒక నరుడు నన్ను చూడడానికి ప్రయత్నిస్తే చనిపోతాడు, కానీ ఆ స్థలంలో నిల్చోవాలి. ఇది శారీరకమైన స్థలము కాదు, ఆత్మీయ స్థలము. ఈ ఆత్మీయ స్థలము క్రీస్తు అనే బండ మీద నిల్చున్న వారికి, ఈ సమీపింపరాని తేజస్సు నరులకు, కానీ మీకైతే అది చూడడానికి అవకాశము ఉంది అంట. లెట్స్ డూ దట్. 1 Corinthians 10:4. somebody be quick. 1 Corinthians. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలో అనేకం చోట్ల క్రీస్తుని మనకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ కూడా ఆయన మహిమను చూడడానికి ఒక ప్లేస్ దేవుడు ఇచ్చాడు. ఏంటంట? శరీరముతో నన్ను చూడలేవు, ఆ బండ మీదకి వెళ్ళు. ఆ బండ మీదకి వెళ్ళినప్పుడు నా యొక్క మహిమను చూస్తాం. లెట్స్ కంటిన్యూ టు రీడ్ Exodus chapter 33. yes, go there. Exodus chapter, మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండ మీద నిలువవలెను. నెక్స్ట్ వర్స్, నా మహిమ నన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నెక్స్ట్ వర్స్, నేను నా చెయ్యి చీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. 1 Corinthians 6:17. somebody go there quickly. సో నూతన నిబంధనలో నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. ఎక్కడ మార్చాడు? నూతన వ్యక్తిగా ఎక్కడ మారావు? ఆత్మలో. సో ఆత్మలో నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు క్రీస్తులో. ఆ స్థానము ఎరిగిన వారు, ఈ నూతన వ్యక్తిగా మారాను, నాకు క్రీస్తులో ఒక స్థానం ఉందన్న వారికి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడంట ఈ మహిమను చూడడానికి. ఏంటి? ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆయన ఆత్మ, యు హావ్ బికమ్ వన్ విత్ హిస్ స్పిరిట్. వేర్ డిడ్ యు బికమ్ వన్ విత్ యువర్ స్పిరిట్? ఇన్ యువర్ స్పిరిట్. సో దోస్ హూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రమ్ ద స్పిరిచువల్స్, ఆత్మీయంగా దేవుడు నీకు ఇచ్చిన స్థానము, ఆత్మీయంగా దేవుడు నీకు చూపించబోతున్న మహిమ అర్థం అవ్వాలంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. క్రీస్తులో ఉన్న వారికే ఈ స్థానం.
బయట నుంచి ఎవరు చూడలేరు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు చూడలేదు. ఈ బండ మీద ఉన్న వారే ఈ మహిమను చూడగలరు. సో క్రీస్తులో ఉన్న వారికి నూతన నిబంధనగా మారిన తర్వాత, నూతన సృష్టిగా మారిన మీకు ఒక స్థలం ఉందంట. ఏంటి? ఎవ్వరూ చూడని స్థలము, సమీపింపరాని తేజస్సు. ఆ స్థలము శారీరకంగా కాదు, ఆత్మీయంగా. నౌ దిస్ ఈజ్ ద మిస్టరీ. Somebody get it. This is the mystery. Christ in you, the hope of Christ where? In you, the hope of glory. Put that verse for me. Colossians 1:26-27. అప్పటి నుంచి ఎవరికి అర్థం కాలేదు ఈ మహిమ ఏంటి, ఈ మహిమ ఎలాగ చూడాలనేది అర్థం కాదు. కానీ ఇప్పుడైతే అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు. ఇప్పుడు బండి ఎక్కడ ఉందంట? షాటారామా షోకోలోమా తెరెరెరెరెరె. Somebody get the revelation. అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియగోరి ఇప్పుడు ఆ మర్మము నాకు బయలుపరచెను. ఆ మర్మము నాకు బయలుపరచెను. ఆ బండ నాలో ఉంది. నూతన నిబంధనగా మారిన నాకు ఆ స్థానములో ఉంది. ఆ స్థానములోంచి ఇంతవరకు ఎవరు అర్థం కాని మర్మం ఏంటంట? ఈ మహిమ ఎలా చూడాలి, ఈ మహిమ ఏంటి? కానీ ఆ మర్మం అయితే మనకిచ్చాడంట. సో ఇప్పుడు మోషే గురించి ఆలోచించండి. ఆ సందులో నిల్చొని చూస్తున్నాడంట, అందులోంచి ఎలాగుంటుంది అని. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిమ బ్యాక్ సైడ్ మాత్రమే చూడగలిగాడు. కానీ ఈరోజు ఆ బండ నీలో ఉంది. ఆ స్థానము నీకు ఎల్లప్పుడూ ఇవ్వబడింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మహిమను ఆ స్థలంలోంచి నువ్వు చూడగలవు అంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థలములోంచి చూస్తున్నాడు కాబట్టి పౌలు అందుకే ఏమంటున్నాడు? జీవించున్నది నేను కాదు, ఇక నాలోని క్రీస్తే. ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఆయనకి ఎలాంటి అనుభవం ఉందంటే, శారీరకంగా ఏ మనుషుడు చూడనివి నేను చూశాను. శారీరకంగా ఏ మాటలైతే ఒక చెవులు వినొద్దో నేను చూశాను. ఎందుకు చూడగలిగావు? నేను ఆ బండ మీద నిల్చున్నా కాబట్టి. అలాంటి మహిమగల ప్రదేశంలోకి వెళ్ళాను, అలాంటివి చూశాను, అలాంటివి విన్నాను, అలాంటివి అర్థము చేసుకున్నాను. నేను గనక వెళ్ళాలంటే నా వల్ల ఏది కాదు. నాలోని క్రీస్తే అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆ స్థలంలో నాకు అన్నీ కూడా నేర్పించాడు అని చెప్తున్నాడు పౌలు. హల్లెలూయా. సో ఈరోజు అర్థమవుతుండగా 21 రోజుల మహిమ దినాలు, లేదంటే ఈ యొక్క ప్రతి సర్వీస్లో కూడా ఇంతవరకు మీరు ఏం పొందుకున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన తర్వాత, ప్రభా వాగ్దానాలు కావు, మోషే అడిగినట్టు నేను అడుగుతున్నాను. నీ మహిమ నేను చూడాలి. దూరం నుంచి వాళ్ళు చూసినట్టు కాదు, అక్కడ ఏదో బయట నుంచి టెంట్లో కాదు, ఏదో బయట పైన అగ్నిస్తంభంలా కాదు, ఏదో మిరకల్ కాదు, జస్ట్ షకైనా కాదు, జస్ట్ కబోర్డ్ కాదు. ఐ వాంట్ ద డాక్సా. అలాంటిది నాకు కావాలి అంటే ఈరోజు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. క్రీస్తు అనే బండపై నువ్వు నిల్చున్నావని నువ్వు వేరిగి విశ్వాసముతో కనులు ఆయన వైపు ఉంచినట్లయితే, జాన్ చాప్టర్ 17:22, ఆయన వైపు చూసినట్లయితే ఆ మహిమను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చి తిని. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద చర్చ్ హ్యాస్ టు గో. ఇది 21 రోజుల్లో ప్రతి విశ్వాసి చూడాల్సిన మహిమ. దీని కొరకు పిలిచాడు. వాగ్దాన దేశంలో ఎవరైనా ప్రవేశించగలుగుతారు, కానీ మహిమను చూసింది ఎవరంట? మోషే ఒక్కడే. ప్రార్థనకు జవాబు అందరూ పొందుకుంటారు, కానీ ఈరోజు ఎవరికైతే ఈ వాక్యం అర్థమైందో వారు లేచి నిల్చొని కళ్ళు మూసుకొని మీ బండ అయిన క్రీస్తు ఆ నూతన నిబంధన ప్రత్యక్ష జ్ఞానం మీద మీరు నిల్చొని ఉండగా ఆ మోషేకు ప్రత్యక్షమైన సమీపింపరాని తేజస్సు, శరీరులు ఎవరు వెళ్ళలేరు. నేను పౌలుకు అలాంటి స్థానం ఇచ్చారు. అలాంటి మహిమను నేను చూడబోతున్నాను ప్రభా. అలాంటివి నేను వినబోతున్నాను. అలాంటి స్థానములోకి నన్ను తీసుకొని వెళ్ళబోతున్నందుకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రభా ఆ అభిషేకంలో నేను ఎదుగుతుండగా ఆ పేరు పెట్టబడిన వారికి మాత్రమే, మోషే నిన్ను పేరు బట్టి తెలిసాను, నా కటాక్షము ద్వారా నీ పేరు ఎరిగి ఉన్నాను గనుక నీకు ఆ స్థానం ఇస్తున్నాను. ఆ బండ మీద నిలుచొని చూసినట్లయితే ఎవ్వరూ చూడని మహిమ, షకైనా మహిమ కాదు, ఎవరు తాకలేని మహిమ, ఏ కనులు చూడలేని మహిమ నీకు ఇస్తున్నాను. ఆ మహిమ ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన మొహము తేజస్సుతో ఉందంట. ఈరోజు అలాంటి మహిమలో నేను చూడగలగాలి. అలాంటి మహిమలో నేను పాల్గొనాలి. అలాంటి మహిమ
అనుభవము నాకు కావాలి ఆయన. నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ప్రభా, వాగ్దాన దేశము కంటే కూడా ఇంకొక గొప్ప అనుభవాన్ని నాకు ఇచ్చావు. నేను వెళ్ళినప్పుడు ఆ ప్రకాశము అనేకులు చూడబోతున్నారు. నేను ఆ మహిమలో ఆస్వాదించి ఆ మహిమలో పాల్గొని వెళ్ళిన తరువాత ఆ మహిమ అనేకులకు కనబడబోతుంది. నాపై ఏదైతే దిగి రాబోతుందో, నా మీద మీరు ఏది ఉంచబోతున్నారో, ఏ అనుభవంనైతే నేను కలగబోతున్నానో ఆ అనుభవము ఇతరులకు కనబడేలాగా కనబడబోతుంది నాయన. ఇతరులు నన్ను చూడబోతున్నారు. ప్రత్యేకమైన వ్యక్తులు వీరికి ఒక ప్రత్యేకత ఉంది ప్రభా. వాగ్దానాల్లో నడుస్తే ప్రత్యేకత ఎలాగ తెలుస్తుంది నాయన? నీ మహిమ ఉన్నప్పుడే కదా వీరు ప్రత్యేకమైన జనం అనేవి తెలవగలుగుతుంది. అలాంటి మహిమ కొరకు ఎవరు తృష్ణ కలిగి ఉన్నారో ఈరోజు మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు.